త్వరలో 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడుతుందని చెప్పి మంత్రులు వివిధ సభలలో చెప్తున్నటువంటి విషయం. సో దీనిపైన మీరేమంటారు? కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులను ఇది కొంతవరకు ఆకర్షించడం కోసం చేస్తున్నటువంటి పబ్లిసిటీ జిమ్మిక్ ఇది. ఇప్పటి వరకు ప్రకటించిన జాబ్ క్యాలెండరే అమలు అవ్వడం లేదు. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద. కాబట్టి కేసీఆర్ని 10 సంవత్సరాలు భరించి ఏ నిరుద్యోగులు అయితే దించడం జరిగిందో ఈ ప్రభుత్వానికి కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. తక్షణం వాటిని మార్చుకోవాల్సిందిగా నిరుద్యోగులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేశామని చెప్పి ముఖ్యమంత్రి గారు వివిధ సభలలో చెప్తున్నటువంటి విషయం. మరి దీనిపైన మీరేమంటారు? అంతా బోగస్. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు భర్తీ చేయడం కాదు. మీ ప్రభుత్వం వస్తే ఎలాంటి జాబ్ క్యాలెండర్ వేసి టైం టేబుల్ ప్రకటించి మేము రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం అది చేయండి ముందు. ఆల్రెడీ మీరు ఫిల్ చేసిన గ్రూప్ 1 ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు నడుస్తూ ఉన్నది. అది ఏమవుతుందో తెలియదు. తక్షణం మీరు కొంచెం ఆలోచించాల్సింది ఏంది? మీరు ఏదైతే అన్నారో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించి వాటిని రిక్రూట్మెంట్ చేయండి. మీ నిరుద్యోగులు మీకే సపోర్ట్ చేస్తారు. ఈ ఫేక్ ఎందుకు మాటలు చెప్పడం? మళ్ళీ ఇంకొకటి, ఈ ఏదైతే గ్రూప్స్ కి సంబంధించి సిలబస్ మేము రివైజ్ చేస్తాం సిలబస్ కమిటీ అన్నారు. ఇంతవరకు సిలబస్ కమిటీ దిక్కు లేదు మొక్కు లేదు. అన్ని ఉట్టి పేపర్ ప్రకటనలకే తప్ప వాస్తవంగా ఈ రిక్రూట్మెంట్ల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు ఈ సిలబస్ కమిటీ సిలబస్ అప్డేట్ చేయడం కానీ ఈ జాబ్ క్యాలెండర్ గతంలో ప్రకటించింది ఏదైతే అది ఫిలప్ చేయడం కానీ జరుగుతుంది. ఏది జరగట్లేదు. అలా జరగనప్పుడు ఎట్లా నమ్ముతారు ప్రభుత్వాన్ని? కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. సిలబస్ కమిటీని ప్రకటించిన విధంగా తొందరనే దాన్ని సిలబస్ ని ప్రకటించి నిరుద్యోగులకు అందించినట్లయితే వాళ్ళు చదువుకుంటారు కదా. ఇవన్నీ ఆలస్యం అవడం వల్ల ప్రభుత్వం మీద అనుమానాలు వస్తున్నాయి.